శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 26వ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో పరిశీలన చేసుకుందాం. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జ్ఞానియగువాడు కర్మ ఫలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతూ సమస్త కర్మల ఆచరించుచు తన ఆచరణను చూచి వారును ఆ ప్రకారం అనుష్ఠించున్నట్లు చేయవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. కర్మల యందు తగుల్కొని ఫలాపేక్షతో కర్మలను ఆచరించు వారి బుద్ధిని జ్ఞాని తన మౌలిక బోధలచే చెపల మొనర్చక తన నిర్మల ఆచరణచే వారలను తన మార్గమునకు త్రిప్పుకొనవలెనని చెప్పబడినది. లోకములో కొందరు నిష్కామ కర్మ తత్వము తెలియక ఏదియో కొంత విశ్వాసముతో శ్రద్ధతో ఫలాసక్తియుతముగా కర్మలను చేయుచుందురు. అట్టి వారికి మీరు చేయునది తప్పు, ఈ ప్రకారముగా చేయవద్దు, వేరొక దారి కలదు అని బోధించినచో యథార్థమును గ్రహించువారు చాలా అరుదుగా ఉందురు. కావున అట్టి బోధల చేయవారిలో కొందరు అసలే వదిలివేయు ప్రమాదము కూడా కలదు. దానివలన వారు ఉభయభ్రష్టులై ఘోర తమస్సునందు పడిపోవుదురు. కాబట్టి అట్టి వారిని ఏమియో కదలించక తాను మాత్రము ఆత్మస్థితుడై ఇంద్రియ నిగ్రహపరుడై అనాసక్తముగా కర్మలను ఆచరించుచుండినచో ఆ నిర్మల అనుష్ఠానమును ఆత్మశాంతి రూపమగు దాని ప్రత్యక్ష ఫలితమును వారు నేరులో చూచి గ్రహించి తమ చిత్తములను కూడా మార్చుకొని కాలక్రమమున నిష్కామ కర్మాచరణ పరులై మెలంగగలరు. ఇది ఈ శ్లోకమున తెలుపబడిన భావము. మౌఖిక బోధల కంటే అనుష్ఠానము ద్వారా చేయు బోధ మహాపటుత్వము కలిగి ఉండునని ఈ శ్లోకము ద్వారా వ్యక్తమగుచున్నది. సభా వేదికలపై చేయు ఉపన్యాసముల కంటే నిరాడంబముగా ఏకాంతముగా గావింపబడు నిష్కామ పవిత్రానుష్ఠానమే పటుతరమైనదని దీని వలన స్పష్టమగుచున్నది. మరియు హేతువాదము నర్దించు ఈ విజ్ఞానం యుగమున వాచా బోధలచే ఒకరిని మెప్పించుట గాని మార్చగలుగుట గాని చాలా కష్టము. తన యొక్క శుద్ధమైన అనుష్ఠానముచే ఎందరి జనులనైనా మార్చవచ్చును. అప్పుడే జనులకు వారి బోధలపై నమ్మకం ఏర్పడగలదు. యుక్త సమాచారం అని చెప్పుట వలన తాను యోగయుక్తుడై ఆత్మయందు నిలుకడగలిగి నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరించుతుండవలెనని గ్రహింపనగును. ఆచరన్ అని చెప్పక సమాచరన్ అని చెప్పుటచే పవిత్రమగు అనుష్ఠానము కలిగి ఉండవలెనని బోధపడుచున్నది. ఈ సత్యాన్ని ముఖ్యంగా పండితులు గమనించవలసి ఉంది. భగవానులు శ్రీకృష్ణ పరమాత్మ యావత్ ప్రపంచానికి అందించినటువంటిది గీత కాబట్టి, కుల మతములకు అతీతమైనది గీత కాబట్టి, వయో పరిమితి లేనటువంటిది గీత కాబట్టి ఇది
అందరి మనోభావాలకు, అందరి ఆచరణ యోగ్యమునకు, అందరికీ అవసరం సరిపోయే విధంగా భగవద్గీతను మలిచారు. జ్ఞానామృతాన్ని మనకు అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ పండితులు అనగా గురువులు ఆధ్యాత్మిక స్థితిలో పరమాత్మ తెలియజేసినటువంటి విషయములను బాగా చదివి ఆరూఢత పొంది అనుభవపూర్వకమైనటువంటి మాటలను దీనిపైన విచ్చలేనటువంటి వారికి, దీనిపైన శ్రద్ధే బొత్తిగా లేనటువంటి వారికి ఎక్కువసార్లు చెప్పితే వారు ఇంకా దీనిపైన అశ్రద్ధ కలిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక దీన్ని పామర జనాలకు కూడా దీనిపైన ఒక శ్రద్ధ కలిగే విధంగా మీరు చదివినటువంటి గీత ఆచరణలో ఉండి, అనుష్ఠానములో ఉండి, అనుష్ఠాన ఆచరణ ప్రధానంగా తీసుకున్నప్పుడు తెలియకుండా లోకానికి పరోపకారము జరుగుతుంది అని భగవానుడు ఇక్కడ పండితులకు తెలియచేస్తూ ఉన్నాడు. అనునిత్యము భగవద్గీత అనుష్ఠానము చేస్తూ ఉండవలసినదే. అనుష్ఠానమైనటువంటి విధానాన్ని ఆచరణలో తీసుకోవలసినది. నిష్కామ కర్మాచరణ జీవిత పతనము వరకు కూడా చేస్తూ ఉండవలసినది. ఈ శరీరము ఉన్నన్ని రోజులు, నీకు స్పృహ ఉన్నన్ని రోజులు కూడా మానవాళికి అనగా ఈ ప్రకృతికి ఉపకార కార్యక్రమములు చేస్తూ ఉండవలసినది. భగవానుడు చెప్పినటువంటి సత్యమును అందరికీ తెలియచేస్తూ ఉండవలసినది. అది నీ కర్తవ్యము అని మాత్రము గుర్తించు అని ఇక్కడ పండితులకు తెలియచేస్తూ ఉన్నాడు పరమాత్మ. అందరికీ భగవద్గీత కావున అన్ని మార్గములలో ప్రయాణించే వారికి అందరికీ కూడా ఏకైక గమ్య మార్గాన్ని ఒకటే సూచిస్తాడు పరమాత్మ. అందుచేత భగవద్గీతకి ఇంత ప్రాముఖ్యత ఏర్పడి ఇది ప్రమాణ గ్రంథముగా మనకు నిర్ణయించబడ్డది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.